కన్నప్ప మూవీ చూసొచ్చిన వారందరూ కూడా కన్నప్ప మూవీలో అది జరిగిందా ఇది జరిగిందా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారండి. కన్నప్ప గురించినటువంటి పూర్తి చరిత్ర గురించి తెలుసుకోవాలంటే నాయన్నార్లు రచించినటువంటి పెరియ పురాణము, దూర్జటి రాసినటువంటి శ్రీకాళహస్తి శతకంలో వివరంగా చెప్పడం జరిగింది. విష్ణువుని పూజించే వారందరినీ అల్వార్లు అని, శివుణ్ణి పూజించే వారందరినీ నాయన్నార్లు అని చెప్తా ఉంటారు. పరమాత్మ ఒక్కటే స్వరూపము, అది మనందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కరు వారి వారి విధానంగా పూజిస్తూ ఉంటారు. అలా 63 మంది నాయన్నార్ల గురించి పెరియ పురాణంలో వివరించడం జరిగింది. 63 మంది నాయన్నార్లలో 10వ వాడే కన్నప్ప. ఈ కన్నప్పనే అర్జునుడు అని చాలా మంది చెప్తా ఉంటారు. పెరియ పురాణంలోను, దూర్జటి రాసినటువంటి శ్రీకాళహస్తి శతకంలోను ఇదే వివరంగా చెప్పడం జరిగింది. శ్రీకృష్ణుడి భార్యలైనటువంటి 16,000 మందిని కాపాడడం కోసం తరలిస్తూ ఉండగా అర్జునుడు కిరాతకుల చేతిలో విపరీతంగా పరాభవించబడతారు. అలా ఈ కిరాతకుల చేతిలో ఓడిపోయినటువంటి అర్జునుడు తదేకము వాళ్ళ కోసమే ఆలోచిస్తూ ఉండడం వల్ల కిరాతక జన్మ వచ్చిందని, అలా కిరాతక జన్మ ద్వారా కన్నప్పగా ఆయన మోక్షాన్ని పొందారని మనకి పెరియ పురాణంలోను, శ్రీకాళహస్తి శతకంలోను కొద్దిపాటి చేంజెస్ చేస్తూ చెప్తా ఉంటారు. మన హిస్టారికల్ వివరణలు ఎక్కడ వచ్చినా, ఏ సినిమాలో వచ్చినా కూడా ముందు మన పురాణాలలో గాని మన హిస్టారికల్ విధానాలలో గాని ఎలా చెప్పారు అని దానిని తెలుసుకొని దానిని చదివిన తర్వాతే సినిమాలకు వెళ్ళండి. అప్పుడే నిజమేంటి అబద్ధం ఏంటి అనేది తెలుస్తుంది మనకి. జై శ్రీమన్నారాయణ.